ఎలాంటి సమయాలలో అయ్యప్ప మాల వేయకూడదు ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత వేసుకునేది తెలుసుకుందాం. ఎలాంటి సమయాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు మాల వేసుకోకూడదు అంటే, పెళ్ళైన ఆ భార్య, అతను ఎవరైతే మాల వేయాలనుకుంటున్న అతని ఇంట్లో భార్య కానీ చెల్లి కానీ ఎవరైనా అంటే వేరే వాళ్ళు, ఖచ్చితంగా చెప్పాలంటే భార్య 7వ నెల గర్భంతో ఉన్నప్పుడు మాల ధరించరాదు, బాగా గుర్తుంచుకోండి. అలాగే తల్లిదండ్రులు చనిపోతే సంవత్సరం వరకు మాల వేయరాదు. భార్య కానీ భర్త కానీ చనిపోతే 6 నెలల వరకు మాల వేయకూడదు. తోబుట్టులు అంటే అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరైనా చనిపోతే 3 నెలల వరకు మాల వేయకూడదు. 3 నెలల తర్వాత వేసుకోవచ్చు. ఇట్లా కొన్ని నియమాలు పెట్టారు. ఎందుకు ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అది గరుడ పురాణానికి సంబంధించిన విషయాలు, అవి తర్వాత చెప్పడం జరుగుతుంది. కేవలం ఎవరు మాల వేయకూడదు అని చెప్పేసేసి. అలాగే ఇంట్లో చాలా కష్టాలుండి శబరిమలైకి వెళ్ళి రావాలంటే దాదాపుగా మాల వేసుకుంటే 10 నుంచి 15,000 20,000 ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు ముందు అరేంజ్మెంట్ చేసుకోకుండా మాల వేసుకోవద్దు. అయ్యప్పని వేరే వాళ్ళని బదలాం చేయొద్దు. ట్రైన్ టికెట్ కానీ వెళ్ళడం రావడం కానీ 41 రోజు ఈడ దీక్ష చేయడం కానీ వేరేగా ఇప్పుడు గ్రూప్లో కలిసినా కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి కదండి. ఇప్పుడు శబరిమల డైరెక్ట్ వెళ్ళరారు, చాలామంది గ్రూప్లో 10 మంది 8 మంది ఉంటారు. అట్లా వాళ్ళు కేవలం శబరిమల కాకుండా ఇంకా మళ్ళీ తిరగం కదా, తిరుపతి అంటారు, కన్యాకుమారి అంటారు, పందలం అంటారు, అటు అంటారు ఇటు అంటారు, యాత్రలు చేసుకుంటారు. మరి యాత్రలకు వేసే ఖర్చులు అవుతాయి కదండి. ఇవన్నీ ముందు చూసుకోండి. చూసుకోకుండా మాల వేయాల్సిన అవసరం లేదు. మీరు బాధపడొద్దు, అయ్యప్పని పేరుని బదలాం చెయ్యొద్దు. ఒకవేళ అయ్యప్ప మీకు బాగా భక్తి ఉండి డబ్బులు ఇవ్వండి, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయండి, అయ్యప్పని ఎలా ఆరాధించాలి అనేది మరో వీడియో చేస్తాను నేను. అలాగే కేవలం ఒక కూతురు ఉంటుంది, ఆమెకు నెల జ్వరం వచ్చేది ఉంటుంది, ఇంట్లో ఎవరు చూసేవాళ్ళు ఉండరు. అలాంటి సమయాలు కూడా తల్లిదండ్రులు వృద్ధులు అవుతారు, వాళ్ళకి కోడలు లేక ఎవరు లేక కొడుకు మాత్రమే దగ్గరుండి చూసుకోవాలనుకునే వాళ్ళు కూడా అయ్యప్ప మాల వేసుకోకండి. ఆ తల్లిదండ్రులకు సేవ చేస్తే అయ్యప్ప అంతకంటే 10 సంతోషిస్తాడు. వాళ్ళనే అయ్యప్ప స్వరూపులుగా భావించి మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి. మీరు ఏం తింటారో వాళ్ళు ఏం తింటారో ఆ బుక్కడు కూడా పెట్టండి. ఇది అది మంచిగా చూసుకోండి అంటే పంచభక్ష పరమాన్న అన్నీ కాదు. ఆల్రెడీ మీరు పుట్టి పెరిగినప్పటి నుంచి ఏం తింటారో అవే ఉంటారు. అన్నం తినేటోళ్ళు అన్నం, రొట్టె తినేటోళ్ళు రొట్టె, వెజిటేరియన్ తినేటోళ్ళు వెజిటేరియన్, నాన్ వెజ్ తినేటోళ్ళు నాన్ వెజ్. ఏదో ఆ వృద్ధాప్యంలో ఇక వాళ్ళకి ఏముంటుందో మీకేం కలుగుతుందో అప్పుడు ఏదో తృణమో ఫలమో అన్నట్టుగా ఉన్నంతలో మంచిగా చూసుకోండి. అంతకు మాల వేసిన దానికంటే 10 అయ్యప్ప సంతోషిస్తాడు. మీకేమైనా ఇలాంటి ఇంకా నమ్మకం కలగకపోతే మీరు నమస్కారం చేసుకోండి. అయ్యప్ప సేవకుడు మధుబాబు చెప్పారండి, మాల వేయకుండా కూడా తల్లిదండ్రులను చూసుకుంటే సేవ చేస్తే అయ్యప్ప 10 చేశాడంట అని చెప్పి నా పేరు చెప్పుకొని మీరు ఆ తల్లిదండ్రులను చూసుకోండి. మీకేమైనా మొక్కుకున్నా మాల వేసుకోవాలి, లేకపోతే దేవుడు ఇదైపోతాడు, ఒకవేళ మొక్కులు ఉంటే తర్వాత చూసుకుందాం, ఏం పర్వాలేదు. కన్న తల్లిదండ్రులను బాధ పెట్టి చేసి అయ్యప్ప మాల వేసుకొని శబరిమలకి వచ్చినంత మాత్రాన అయ్యప్ప ఏం సంతోషించడు. ఒకవేళ అయ్యప్ప ఏం మాట్లాడుకున్నా ఆడ 18 మెట్లు ఎక్కుతారు కదా, ఇరుముడి కట్టుకున్న వాళ్ళు, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఇరుముడి కట్టుతారు. ఇరుముడి కట్టిన తర్వాత 18 మెట్లు ఎక్కుతారు కదా, 18 మెట్లు దేవతలు ఉగ్ర రూపాలు, అయ్యప్ప ఒక్కడే శాంతమూర్తి. ఇప్పుడు అయ్యప్ప కంటే ముందే మంచి చేయాలని చెడు చేయాలని 18 మెట్లు నువ్వు ఎక్కుతున్నావు కదా, ఆ దేవతల మీద కాలు పెట్టి మేము ఎక్కుతున్నారు కదా, వాళ్ళకి తెలిసిపోదా? నువ్వు అడుగు పెట్టగా తెలిసిపోతుంది. మనం ఇప్పుడు ఈ సెల్ ఫోన్లో చాలా చేస్తాము. ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 28 రోజులు 29 రోజులు 30 రోజులు ఏదో ఉంటుంది. ఇది మనం వేసి నెక్స్ట్ ఈ డేట్ 29వ తారీఖు 12 గంటల వరకు వస్తుంది అంటే 12 అయిన తర్వాత 1 నిమిషం కూడా మళ్ళీ మోగదు ఇది ఛార్జింగ్ కట్. ఎవరు చెప్తారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఇది సైన్స్, కంప్యూటర్. అక్కడ మహిమాన్వితమైనటువంటి దేవతలు దేవుళ్ళు వాళ్ళకెంత ఉంటుంది. మనిషి కనిపెట్టిన కంప్యూటర్ సెల్ ఫోన్కే ఇంత ఇది ఉంటే మహిమాన్వితమైన శక్తులు ఉన్నటువంటి దేవుళ్ళకి ఇంకెంత ఉంటుంది? ఒకరు కాదు ఇద్దరు కాదు 18 మంది దేవుళ్ళు. ఆ 18 మంది దేవుళ్ళ మీద మనం ఇరుముడి అడుగు పెట్టి ఎక్కుతున్నాం. మనం ఒకసారి ఆలోచన చేయండి.
అలాగే భార్య చాలా రోగిష్టి, వండుకోలేని చేయలేని పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా, ఇలాంటి పరిస్థితులు అనుకూలించినప్పుడు అయ్యప్ప మాల వేసుకోవద్దు, దండం పెట్టుకోండి. ఒకవేళ మాల వేయకున్నా, రూపాయి ఖర్చు పెట్టకున్నా అయ్యప్ప ఇంకా తొందరగా కరుణించాలంటే ఏం చేయాలో నెక్స్ట్ ఇంకొక గుడిసెలో దీక్ష అని చెప్పి వస్తుంది, పుష్కలదేవి చేసేది వస్తుంది, నేను కథ చెప్పేది. ఆ కథ వినండి చాలు. మీరు ఏది మాల వెయ్యలేని పరిస్థితులు కలిగిన వాళ్ళకి నేను చెప్తున్నా, అండర్లైన్ చేసుకోండి మిత్రమా. ఒకటి చెప్తే ఇంకో దానికి మాట్లాడొద్దు. నేను వేసుకోదండి, అందరికి వేసుకోవద్దని చెప్పట్లేదు. వాళ్ళ ఇంట్లో సహకరించలేని పరిస్థితులు అనుకూలించలేని వాళ్ళకి నేను చెప్తున్నాను, అందరికీ కాదు. అందరు మాల కుదిరిన వాళ్ళు వేసేసుకోండి, సంతోషం. స్వామియే శరణమయ్యప్ప.